హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ ట్రిప్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎన్జిఓ ఫంక్షన్స్ చూద్దాము. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇందులో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసి ఉంటుంది కన్సర్న్ రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళకి. బట్ కొన్ని ఫంక్షన్స్ ఇందులో చూద్దాము. నేను యాక్చువల్లీ ఇది 1 minute షార్ట్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను, కానీ 1 minuteలో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం కావట్లేదు, నాకే సాటిస్ఫాక్షన్ లేదు. సో అందుకే లాంగ్ వీడియో లాగా చేస్తున్నాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఆల్రెడీ నేను షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ 2 ఫంక్షన్స్. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ లార్జర్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వచ్చేసి సహాయం చేయడంలో ఉపయోగపడతాయి. లార్జర్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ప్రభుత్వేతర సంస్థలు వచ్చేసి ఎయిడ్ అండ్ రిలీఫ్లో ఇన్వాల్వ్ అవుతాయి, అంటే సహాయాల్లో పాల్గొంటాయి అన్నమాట. అదర్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి మేజర్ రోల్ని పోషిస్తూ ఉంటాయి. ఎందులో అంటే డెవలపింగ్ ద హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేయడంలో, అభివృద్ధి చేయడంలో. అది కూడా ఎవరికి? ఎమాంగ్ ద మైనారిటీస్ మధ్య హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేయడంలో ఈ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేవి మేజర్ రోల్ని పోషిస్తూ ఉంటాయి. దేని ద్వారా, ఏ క్రియల ద్వారా ఈ మైనారిటీస్ మధ్య హ్యూమన్ రీసోర్సెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి అని అంటే, డెలివరింగ్ సర్వీసెస్ ఎట్ లోకల్ లెవెల్ అంటే స్థానిక సంస్థల వద్ద సేవల్ని అందించడము, హెల్పింగ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ సమాజ సంస్థలకు సహాయం అందించడము, ప్రమోటింగ్ ద ఎడ్యుకేషన్ నథింగ్ బట్ ఎంకరేజ్ ద ఎడ్యుకేషన్ విద్యను ప్రోత్సహించడము, వర్కింగ్ ఫర్ ఇన్విజిబుల్ బెనిఫిట్స్ సచ్ యాజ్ కల్చరల్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఇన్విజిబుల్ బెనిఫిట్స్ కనిపించినటువంటి ప్రయోజనాలు అవేంటి అంటే సాంస్కృతిక ఆత్మగౌరవం, కల్చరల్ సెల్ఫ్ ఎస్టీమ్ సాంస్కృతిక ఆత్మగౌరవము. ఇది కనిపించినటువంటి ప్రయోజనము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, ఇన్విజిబుల్ బెనిఫిట్స్ని పైన వర్క్ చేయడము. ఇవన్నీ కూడా మైనారిటీస్ హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేయడము అన్నమాట. ఏంటి? లోకల్ లెవెల్లో సర్వీసెస్ని డెలివరీ చేయడము అంటే సేవల్ని అందించడము, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేయడము, ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడము, ఇన్విజిబుల్ బెనిఫిట్స్ పైన వర్క్ చేయడము. ఆ ఇన్విజిబుల్ బెనిఫిట్స్ ఏంటి అంటే కల్చరల్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇవన్నీ కూడా మైనారిటీలకు అందించాల్సినటువంటి, మైనారిటీలో డెవలప్ చేయాల్సినటువంటి హ్యూమన్ రీసోర్సెస్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఎంకరేజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ పూర్ అంటే పేదల యొక్క ప్రయోజనాలను ప్రోత్సహించడం. మనం ఏ పని చేసినా పేదలకు ఉపయోగపడే విధంగా, పేదలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలి, దానికోసం ప్రోత్సహించడం. బెనిఫిట్స్ ఆఫ్ ది పూర్ ఎంకరేజ్మెంట్. ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ పరియావరణాన్ని పరిరక్షించడము. అండ్ ఆల్సో కమ్యూనిటీ డెవలప్మెంట్ని అండర్టేకెన్ సమాజం యొక్క అభివృద్ధిని చేపట్టడము. ఓకే, సమాజం యొక్క అభివృద్ధిని చేపట్టడము. లాస్ట్ వన్ వచ్చేసి టు రిలీవ్ సఫరింగ్ అంటే ప్రజలు ఏమైనా బాధల్లో ఉన్నారనుకోండి, ఆ బాధల నుంచి విముక్తి కలిగించడము అన్నమాట. టు రిలీవ్ సఫరింగ్. దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఎన్జిఓ. ఏంటి మళ్ళీ ఒకసారి షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. ఎన్జిఓ అనేది సహాయాల్లో ఉపయోగపడుతుంది. ఎన్జిఓ అనేది మైనారిటీస్లో హ్యూమన్ రీసోర్సెస్ని డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఆ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అంటే లోకల్ లెవెల్లో సర్వీసెస్ని డెలివరీ చేయడము, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేయడము, ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడము, అండ్ ఇన్విజిబుల్ బెనిఫిట్స్ పైన వర్క్ చేయడము. ఆ ఇన్విజిబుల్ బెనిఫిట్స్ ఏంటి అంటే కల్చరల్ సెల్ఫ్ ఎస్టీమ్. పూర్ పీపుల్ బెనిఫిట్స్ కోసం ఎంకరేజ్ చేయడము, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడము, కమ్యూనిటీ డెవలప్మెంట్ని తన ఆధీనంలోకి తీసుకోవడం అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ పైన సమాజ అభివృద్ధిని చేపడతా ఉంటుంది. అండ్ సఫరింగ్ ఫ్రమ్ ది రిలీఫ్. దీస్ ఆర్ ద ఎన్జిఓ ఫంక్షన్స్. నచ్చితే లైక్ చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.